పీపీపీ విధానం వల్ల నష్టం తప్ప ప్రయోజనం లేదని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. రూపాయి అద్దెతో మెడికల్ కాలేజీలను అద్దెకిస్తున్నారని, ఇది హాస్యాస్పదంగా లేదా అని ప్రశ్నించారు. 66 ఏళ్లకు లీజుకి ఇవ్వడం దారుణమని అన్నారు. ఈ 66 ఏళ్ల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అప్పుడు వచ్చే నాయకులు ఈ లీజును పొడిగించారని నమ్మకం ఉందా అని అన్నారు. ఇక లీజుకు తీసుకున్న వారికే కట్టబెట్టారని నమ్మకం ఏముందని మండిపడ్డారు. ప్రజలు నవ్వుకుంటున్నారు అనేది ఆలోచించకుండా ప్రజలు ఇక ప్రశ్నిస్తారనే విషయాన్ని కూడా మరిచి ప్రభుత్వం ముందుకు కదులుతోందని పేర్ని నాని అన్నారు. ఆసుపత్రులు ఏది వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా చోట్ల 90-100%, కొన్ని చోట్ల 50-60%, కొన్ని చోట్ల 40%, 40 నుంచి 50% పూర్తయినటువంటి, అంటే 50-60 ఎకరాల్లో మినిమం 50 నుంచి మ్యాక్సిమం 70-75 ఎకరాల్లో నిర్మాణం అయినటువంటి ఈ కాలేజీ, ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తే అంట ఏమవుతుంది, వాళ్ళు నిర్వహించి మళ్ళీ మనకిస్తారంట. ఎప్పుడు దాకా నిర్వహిస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరిచ్చేది 66 ఏళ్లకే. 66 ఏళ్ల తర్వాత మీరుంటారా, నేనుంటానా, మీ అబ్బాయి ఉంటాడా, మనం బతికుంటామా అని అడుగుతున్నా. మీరు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ అబ్బాయి కానీ, నేను కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మోడీ గారు కానీ ఎవరన్నా బతికుంటారా? ఆఖరికి మీ సత్యకుమార్ ఏమన్నా బతికుంటాడా?